అరవింద పాపను తీసుకొని గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో కారులో నుండి కిందకి దిగి, శ్రీనివాస, నేను ఆ రాక్షసుడు చెరలో పడకముందు నిన్ను ప్రతి శనివారం వచ్చి మొక్కుకునేదాన్ని. మళ్ళీ మొదటిసారి ఇదే రావటం, నా పాపని తీసుకొని నీ గుడికి అని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటుంది. ఇక ఆ రాక్షసుడు నాకు కనిపించకుండా, నా బిడ్డ మీద ఎలాంటి కళ్ళు పడకుండా నువ్వే చల్లగా చూడు శ్రీనివాస అని చెప్పేసి అయితే ఆ గుడిలో ఉన్న దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, నేను ప్రతి శనివారం మళ్ళీ నీ దగ్గరికి ఇలాగే వచ్చి మొక్కుకునే విధంగా చెయ్యు, నన్ను నా బిడ్డని ఎప్పుడు చల్లగా చూడు శ్రీనివాస, నిన్ను కోరుకునేది ఇదే అని చెప్పేసి అయితే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో గుడి లోపలికి అయితే వెళ్తూ ఉండగా అక్కడ కొంతమంది భిక్షగాళ్ళు అయితే, అమ్మ దానం చెయ్యండి అని చెప్పేసి అయితే అడుక్కుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి మురళీకృష్ణ అయితే కూర్చొని, వచ్చింది అరవింద, దీన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరూ అయితే, అమ్మ దానం చెయ్యండి అనడంతో అక్కడ ఉన్న అరవింద అయితే అందరికీ అయితే డబ్బుల్ని ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ కూడా, అమ్మ నాకు కూడా చెయ్యండి దానం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే, నాకు ఎందుకో దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ మాత్రం ఎవరు గుర్తుపట్టకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.